యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం గన్ బజార్ వాస్తవ్యులు చింతాటి రాంబాబు గారు, చంద్రమ్మ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు వారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. రాంబాబు గారు, చంద్రమ్మ గారులను మీరు ఆశీర్వదించము అని ప్రార్థన చేస్తున్నాము. వారి వ్యాపారాన్ని దీవించండి. నేటి వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని మీరు ఆశీర్వదించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. గత దినం మొదటి వచనాన్ని ధ్యానించాం. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారము గల పట్టణముగాను, అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండా నీవు చేసితివి. అది మరల ఎన్నడను కట్టబడకుండా చేసితివి. నేను పలుమార్లు చెప్పాను, దేవుని వాక్యమునకు, దేవుని మాటలకు ఏ విధమైన టెన్సెస్ అప్లై కావు. కాలపరమైనటువంటి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలాలు దేవుని మాటకు అప్లై కావు. అంటే అర్థం ఏమిటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు నిన్న, నేడు, రేపు అనే విధానంలో మనం మాట్లాడుతుంటాం. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలు ఏది ముందు జరుగుతుందో, ఏది వెనక జరుగుతుందో అది మన కాలమానముతో నిమిత్తము లేనిదిగా ఉంటుంది. ఒక వచనం బబులోను చెరకు ముందు యూదా వారి పతనాన్ని సూచిస్తూ ఉంటుంది. అదే వచనం వెంబడి వెళుతున్న వచనం యేసుక్రీస్తు ప్రభు మరణానంతరం యెరూషలేము కూల్చివేతను సూచిస్తుంది. కానీ చదువుతున్నప్పుడు సందేశం ఒకటేనేమో అని అనిపిస్తుంది మనకు. కానీ దాని నెరవేర్పులు అర్థమైనప్పుడు అవి రెండు విడివిడి ప్రవచనాలుగా మనకు తెలుస్తుంది. ఇది ఇందులో మర్మం. ఒకటి జరిగిపోయింది, ఒకటి జరగవలసింది, ఒకటి జరుగుతూ ఉన్నది, కలిపి కూడా ఒకే వచనాల్లో రాసిన సందర్భాలు కనిపిస్తాయి బైబిల్ గ్రంథంలో. ఇది అర్థం కావాలి మనకు. అది అర్థం కాకుండా క్రానలాజికల్ ఆర్డర్లో వచనాలు పెట్టే ప్రయత్నం చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని ఇవి ప్రవచనాలు, దేవుని మాటలు. దేవుని యొక్క మాటలకు మానవ కాలాలకు పరిమితి లేదు. పట్టణాన్ని దిబ్బగా, ప్రాకారము గల పట్టణముగాను, అన్యుల నగరి పట్టణముగాను మరల ఉండకుండా నీవు చేసితివి. అది మరల ఎన్నడను కట్టబడకుండా చేసితివి. చూడండి, ఈ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి మొదటి పలుకు, మొదటి లైన్లో ఉన్నది బబులోను కాలంలో యూదావారి యొక్క పట్టణమైన యెరూషలేమును పడగొట్టినది చరిత్ర కనిపిస్తూ కూడా రెండో వచనం, రెండో లైన్ చదివేటప్పటికి అది మారిపోయింది. చరిత్ర యెషయా చెప్పినప్పుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు. బబులోను రాజ్యాధినేత నెబుకద్నెజరు యెరూషలేమును పడగొట్టింది క్రీస్తు పూర్వం 586. అంటే 115 సంవత్సరాలకి యెషయా చెప్పిన తర్వాత యెరూషలేం పట్టణం పడగొట్టబడింది. అయితే రెండో మాట ఏమన్నాడు? నీవు అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండా నీవు చేసితివి. మరలా ఉండకుండా చేసావు, మరలా కట్టకుండా చేసావు అని అన్నాడు. మరలా కట్టకుండా చేశావు అన్నప్పుడు మరి ఆ మాట దేన్ని సూచిస్తోంది? యేసుక్రీస్తు ప్రభువు మరణం తర్వాత
క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమా గవర్నర్ యూదుల చేతనే ఆ యొక్క పట్టణాన్ని పడగొట్టించాడు. బబులోను చెర అనంతరం జెరుబ్బాబెలు నాయకత్వంలో బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు పడగొట్టించిన సొలొమోను మందిరం స్థానంలో మరొక మందిరం కట్టబడింది. ఆ మందిరం యేసుక్రీస్తు ప్రభు మరణానంతరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో కూలగొట్టబడింది. యూదులు ప్రపంచం అంతా చెదిరిపోయారు. ఇక అక్కడి నుంచి ఆ రాజ్యం కనపడలేదు. 1948 క్రీస్తు శకం ఇశ్రాయేలు రాజ్యం యేసు చనిపోయిన తరువాత క్రీస్తు శకం 70 నుండి 1948 వరకు ప్రపంచ పటంలో కనపడలేదు. ఇప్పటికీ కూడా దేవాలయం కట్టబడి ఉండలేదు. బైబిల్ ప్రవచనాలు చెబుతున్నాయి దేవాలయం కట్టబడుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మధ్యమానికి రెండవ రాకడలో సంఘము ఎత్తబడు నిమిత్తం వచ్చినప్పుడు 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో దేవుని మందిరం ఉన్నట్టుగా కనబడుతోంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ మందిరం కట్టబడటం కొరకు ఇప్పుడు ప్రణాళికలు చేస్తున్నారు శాస్త్రవేత్తలను పెట్టుకుని యూదులు. ఎప్పుడైనా దాన్ని కట్టడం ప్రారంభించవచ్చు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని యెరూషలేము మందిరం 46 సంవత్సరాలు పట్టిందని చెప్పి హేరోదు కాలంలో ఉన్నదాన్ని రాశారు కదా, ఇప్పుడు కూడా అంతే పడుతుందా అని అనుకునేవాడిని నేను చిన్నప్పుడు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి మెహదీపట్నం నుండి 18 కిలోమీటర్ల ఒక బ్రిడ్జ్ వేశారు. ఆ బ్రిడ్జి 280-300 పిల్లర్స్తోనే నిర్మాణం చేశారు. ఆ 11-12 కిలోమీటర్లు. దాన్ని చూస్తే ఆశ్చర్యం ఏంటంటే వాటి యొక్క పిల్లర్స్ అన్నీ కూడా పైన ఉండేటువంటివి కూడాను బయట పోత పోసుకుని వచ్చి క్రేన్స్తో తీసుకుని వచ్చి ఓవర్ నైట్ ఫిక్స్ చేసేసేవాళ్ళు. చాలా ఆశ్చర్యం. 2-3 సంవత్సరాలు అయిపోయింది. అది అంత పెద్ద నిర్మాణం, 18 కిలోమీటర్లు నిర్మాణం 3 ఇయర్స్లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనం రాజధాని కడతా ఉంటున్నారు తుళ్ళూరు ప్రాంతంలో. రాజధాని ఆకాశ హర్మాలు కడతా ఉంటున్నారు. ఎంత టైం అడుగుతున్నారు? చాలా తక్కువ సమయం. టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు వాటర్ క్యూర్ చేస్తే కానీ సిమెంట్ పని కుదిరేది కాదు. ఒకప్పుడు 43 గ్రేడ్ ఉండేది, ఇప్పుడు 53 గ్రేడ్ వచ్చింది. ఇంకా విదేశాల్లో వాటర్ క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేనటువంటి బ్రిక్స్ వచ్చేసాయి. కాబట్టి ఇంకా ఎటువంటి టెక్నాలజీ వస్తుందో మనకు తెలియదు, ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు దేవాలయ నిర్మాణానికి. కానీ అది జరుగుతుంది. క్రీస్తు విరోధి ఆ దేవాలయంలో ప్రవేశిస్తాడనేది రాసింది. కనుక ఇక్కడ రాస్తున్న మాటలు మనం చూస్తే మరలా ఎన్నడూ కట్టబడకుండా చేసేసావు. ప్రభు ఎప్పుడుకి వస్తారో, ఆయన ఎన్ని సంవత్సరాలకు వస్తారో, 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట ఇప్పటికి నెరవేరలేదు. అయితే ఆయన తగిన సమయంలో వస్తారు. అది నెరవేరటానికి ఇంకెంతకాలం పడుతుందో, ఒకరోజు పడుతుందో మరో 2000 సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. అది మాత్రం రహస్యం. కాబట్టి ఆ తరం వారు దాన్ని చూడలేకపోయారు. కనుక ఆ వచనం అక్కడ నెరవేరినట్టుగా మనం చూడవచ్చు. 3వ వచనం, బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను కనపరిచెదరు. బేకర జనులు పట్టణస్థులు నీకు భయపడతారు. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవునికి భయపడతారు? బలిష్ఠులైన వారు కూడా ఎందుకు భయపడుతున్నారు? భీకర జనమైన పట్టణస్థులు కూడా ఎందుకు భయపడుతున్నారు? బలిష్ఠులైన జనులు ఎందుకు గణపరుస్తున్నారు? కారణం ఏమిటంటే పేదలకు, దరిద్రులకు శ్రమలో శరణ్యముగా, ఆశ్రయముగా, వెట్ట తగల చేయబడకుండా నీడగా దేవుడు వచ్చి ఆదుకున్నాడట. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. చూడండి, మనుషులు గర్విష్ఠులు. తమ బలాన్ని బట్టి, తమ అందాన్ని బట్టి, తమ హోదాన్ని బట్టి, తమ స్థితిని బట్టి మనుషులు గర్విస్తుంటారు. ఏమీ లేనివారుగా ఉన్నటువంటి బీదలు, దీనులు, నిరాశ్రయులు, వారికి తోడెవరు? వారి పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఎటువంటి కార్యమో తెలుసిన? భీకర జనులు స్తుతించేటువంటి కార్యం.
బలమైన పట్టణాలు ఘనపరిచేటువంటి కార్యం, భయపడేటువంటి కార్యాన్ని దేవుడు బేదల పక్షంగా జరిగిస్తున్నాడు అని చెబుతున్నాడు. సంఘము ఎవరు ఆ బేదలు? ఎవరా దరిద్రులు? ఎవరు గాలివాన చేత కొట్టబడుతున్న వారు ఉన్నారు? దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎవరికి ఆశ్రయం అవసరము? దేవుని పిల్లలకు ఆశ్రయం అవసరము. దేవుని యొక్క సంఘము కృపాకాలమున ప్రారంభమైంది. పెంతెకొస్తు పండుగ దినాన యెరూషలేము పట్టణంలో పేతురు గారు లేచి నిలిచి వాక్యోపదేశం చేసినప్పుడు 3,000 మంది యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ఉంచడంతో ప్రారంభమైనటువంటి సంఘము నేటికి విస్తరిస్తోంది. విశ్వాన్ని ప్రపంచమంతా కూడా ప్రభు యొక్క సంఘం విస్తరిస్తోంది. చూడండి, దేవుడు తన యొక్క అద్భుతమైన శక్తి కార్యాలను చేస్తున్నాడు. వివిధ తరాల్లో, వివిధ శతాబ్దాలలో, వివిధ జనాంగాల మధ్య దేవుని ప్రజలను దేవుడు కాపాడుతున్న రీతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇవాళ నేను పేపర్లో చదివాను, 72 సంవత్సరాల సన్యాసిని అమ్మగారిని ఆకతాయిలు పాడు చేసినారని, లాహోర్లో 2 చర్చిలు పడగొట్టినారు, 8 మంది చనిపోయారు అని. వాస్తవం, సంఘము బలహీనమైనదే. లోకంలో ఉన్న బలిష్ఠులతో పోలిస్తే వీఆర్ ఆల్వేస్ మైనారిటీస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద పీపుల్. ఇట్ ఈస్ ట్రూ, ఇది వాస్తవం. కానీ ఆ మైనారిటీస్ పట్ల దేవుడు ఎట్లాంటి కార్యం చేస్తాడో, బలిష్టమైన జనులు, భీకరమైన పట్టణాలు గజగజలాడేటువంటివిగా దేవుడు చేస్తాడు. ఇట్ ఈస్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఎండ్ టైమ్స్. అంచు దినాల్లో సంఘానికి శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలలో దేవుడు వారి పక్షంగా నిలిచి చేసేటువంటి కార్యాలను చూడగా ఘనమైనటువంటి రాజ్యములు వణికేటువంటివిగా మారతాయి. సాతాను యొక్క శత్రువు యొక్క కోట గోడలు కూల్చేటువంటివి కార్యాలు దేవుడు అంచు దినాల్లో చేస్తారు. ఎండిన దేశములో ఎండవేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషణ అణిచేశావు. మేఘాఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడుతుంది. ఇది తప్పక తెలుసుకోవాలి. బలాత్కారులు అనే పదం చూడండి. బలాత్కారులు సంఘమును పాడు చేయటానికి, సంఘమును వేధించటానికి, సంఘమును నాశనం చేయటానికి, సంఘమును పాడు చేయటానికి, సంఘమును హింసించటానికి, సంఘాన్ని గాయపరచడానికి ప్రయత్నించేటువంటి బలాత్కారులైనటువంటి వారు ఏమవుతారట? వాక్యం చెబుతుంది, వారి జయ కీర్తన అణిచివేయబడుతుంది. చాలామంది క్రీస్తు సంఘానికి చివరి దినాల్లో కీడు చేసి అది గొప్పగా భావించేవారంటారు. అపోస్తల కార్యం గ్రంథము 9వ అధ్యాయంలో మనం పౌలు అనేటువంటి వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఇటువంటి యాటిట్యూడ్ తోటే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొదటి వచనం నుండి మీరు చదువుతుంటే 9వ అధ్యాయం అపోస్తల కార్యంలో దమస్కు పట్టణ మార్గంలో వెళుతున్నటువంటి సౌలు, గుర్రాల మీద వెళుతున్న సౌలు క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచిన వారిని హింసించటానికి పరుగులెత్తిస్తున్నాడు తన గుర్రాన్ని. మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో ప్రభు ప్రత్యక్షత. సూర్యుని యొక్క వెలుగు ఏం కనిపిస్తుంది? మనం టార్చ్ లైట్ వేస్తే, ఫ్లడ్ లైట్ వేస్తే సమ్మర్లో, మిడ్ సమ్మర్లో ఒక ఓవర్ బ్రిడ్జ్ మీద లైట్స్ వెలుగుతున్నాయి అనుకోండి, మిడ్ సమ్మర్లో ఆ లైట్స్ మీకు ఎట్లా కనిపిస్తాయి? గుడ్డి దీపాల్లా కనిపిస్తాయి. ఊరికే ఏదో బర్న్ అవుతున్న స్పాట్లా కనిపిస్తాయి తప్ప దాని నుంచి వెలుతురు భూమి మీదకి ఏం కనపడదు మనకు. పట్టపగలు సూర్యుడు మిట్ట మధ్యాహ్నం ఉండగా నీతి సూర్యుడైన క్రీస్తు ప్రత్యక్షత ఎంత గొప్ప వెలుగు వచ్చి ఉంటుందంటే ఆ దినాన సౌలు గుడ్డివాడైపోయాడు అని వాక్యం చెబుతోంది. జయకీర్తన ఎత్తి వెళుతున్నటువంటి వారిగా కనిపిస్తున్న వారులారా, మీరు అణిచివేయబడుదురు. సంఘమును హింసించు ఏ జయకీర్తన ఎత్తిన అన్యుడైనా అణిచివేయబడతాడని వాక్యం చెబుతోంది. 6వ వచనం, ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. యెహోవా అనే పేరు పిలిచాడు. ఈ పర్వతం మీద అని రాశాడు. చూడండి, ఈ పర్వతం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద ఆయన పాదం పెడతారని చెప్పి విశ్వసిస్తోంది క్రైస్తవ సంఘం, ఇశ్రాయేలు నిరీక్షణ. ఆయన తిరిగి వచ్చినప్పుడు అదే పర్వతం మీద
ప్రజలకు గొప్ప విందు ఆయన చేయును, ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగుల క్రొవ్విన వాటితో విందు చేయును, నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయును, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. తెరను గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు పౌలు గారు గుర్తొస్తున్నాడు. పౌలు గారు మోషే ముఖము మీద వేయబడిన తెరను గురించి మాట్లాడాడు. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు ప్రభు మాట చొప్పున. అచ్చట ధర్మశాస్త్రం పొందాడు, 2 రాతి పలకలు తీసుకున్నాడు, తిరిగి వస్తున్నాడు. వచ్చినప్పుడు మోషే యొక్క ముఖము దేవదూత ముఖం వలె మెరిసిపోతోంది. అప్పుడు అది చూడలేకపోతున్నారని చెప్పి మెర్క్యూరీ లైట్ ఎట్లా, ఫోకస్ లైట్ ఎట్లా ఉందో అట్లా మోషే ముఖం నుంచి వెలుగు వచ్చేస్తోంది. ముఖం మీద ముసిగేసుకున్నాడు. ఆ తర్వాత అది నెమ్మదిగా తగ్గిపోయింది. తగ్గిపోతున్న మహిమని మోషే ముఖము మీద ఉండి ప్రత్యక్షమై కనపడి తగ్గిపోతున్న ఆ మహిమనే చూడలేకపోయారు. ప్రత్యక్షం కాబోతున్న మహిమను మీరు ఎలా చూస్తారు? అవును ప్రియదేవుని బిడ్డలారా, తెరమరుగవుతున్న ధర్మశాస్త్రం, వెలుగులోనికి రాబోతున్న క్రొత్త నిబంధన ద్వారా దేవుడు ప్రజలను తాకినప్పుడు వారి ముఖము మీద ముసుగు తొలగిపోవును. ధర్మశాస్త్రము ముగిసినదనేటువంటి ఆ భావన ఇశ్రాయేలీయులు ప్రత్యేకంగా ప్రభువారు 2వ రాకడలో భూమి మీద కాలు పెట్టినప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. అందరికంటే ఎక్కువ సంతోషించేది ఇశ్రాయేలు జనాంగమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తరువాత ప్రత్యక్షంగా ఆయన భూమి మీద మరలా అడుగుపెట్టి 1000 సంవత్సరాలు యూదుల మధ్య ఉండి వారికి ఒక రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి తరుణంలో అత్యధికంగా ఆనందించేవారు. దేవునామానికి స్తోత్రం. ఆ ఇశ్రాయేలు జనాంగమే. అబ్రహాము మరలా తిరిగి వస్తాడు, ఇస్సాకు తిరిగి వస్తాడు, యాకోబు తిరిగి వస్తాడు. 1000 ఏండ్ల పాలనలో ఇశ్రాయేలీలను పరిపాలించే వారిలో వారి పితరులను వారు కలుసుకుంటారు. ఇంతకంటే ఆనందమే ఉంది? ఒక భౌతికమైనటువంటి ఒక కుటుంబం అక్కడ కనిపించబోతోంది 1000 ఏండ్ల పాలనలో. నేను పుట్టేటప్పటికే మా నాన్నగారు తండ్రి చనిపోయినాడు. ఆయన దైవ సేవకుడు, డీనరీ చైర్మన్ చేశాడు. ఆయన తండ్రి గారు ఇంకా ముందు చనిపోయినాడు. ఆయన పాస్టర్గా పనిచేసినాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, నా మరణం అయిన తర్వాత నా పితరులు నేను కలుసుకుంటాను కదా అని సంతోషిస్తాను. అలాంటిది భౌతికంగా మళ్ళా శరీరాలతో వీళ్ళంతా అదే పర్వతం మీదకి వచ్చినప్పుడు అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినటువంటిది అతనికి నెరవేర్చి చూపించినప్పుడు, అతడు అనుభవిస్తున్నప్పుడు అతని యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దట్ ఈస్ ద వండర్ ఆఫ్ ద ప్రాఫెసీ. ప్రవచనం యొక్క అద్భుతం అదే. యెషయా చూస్తున్న ఆ దినమున చెబుతున్నాడు, జరగవలసినటువంటి సంగతుల యొక్క క్రమాన్ని మనం చూస్తున్నప్పుడు జరుగుతాయి అని అంచనా వేయబడిన కార్యాలలో ప్రభువారి యొక్క రాకడ ఆకాశ మధ్యమానికి వచ్చిన అనంతరము, 1000 ఏండ్ల పరిపాలన యెరూషలేములో చేసిన అనంతరము తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు అనంతరము అపవాది తిరిగి అతడు అగ్నిగుండంలో వేయబడతాడు. ఆ సందర్భాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడే మరణము మృంగివేయబడుతుంది, మరణము అగ్నిగుండములో వేయబడుతుందని చెప్పబడింది. కనుక అంత్య దినాలలో జరిగేటువంటి సంఘటనలలో ప్రధానంగా సంఘం ఎత్తబడిన తరువాత ఇశ్రాయేలీయులు 7 సంవత్సరాలు కఠినమైన శ్రమలు క్రీస్తు విరోధి యొక్క క్రింద అనుభవిస్తూ ఉన్న తరుణంలో సంఘం 7 ఏండ్లు ఆకాశ మధ్యమాన సంతోషముగా తన ప్రియుడైన క్రీస్తుతో పెండ్లి విందులో పాల్గొంటుంది. 1000 ఏండ్ల పరిపాలన సమయమున అపవాది పాతాళంలో బంధించబడతాడు. ఆ తరువాత కొద్ది కాలం వాడిని విడిచిపెడతాడు ప్రభు. వాడు తన వారిని పోగేసుకుంటాడు, ప్రభుతో యుద్ధం చేస్తాడు, ఓడిపోతాడు. ప్రభు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు అనంతరం అపవాదిని, ఆ అబద్ధ ప్రవక్తను, అందులో
ఆయన అగ్నిగుండంలో పారేస్తారు. కడపట నశింప చేయబడు శత్రువు మరణం అన్నాడు. కనుక మరణాన్ని నశింపజేస్తాడు అనేది విశ్వాసులుగా మనం ఎదురు చూస్తున్నాం. వాస్తవానికి మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు విరిచివేయబడింది, క్రీస్తు యేసునందు మరణం రింగివేయబడింది అనే ప్రవచనం నెరవేరుతుంది అన్నాడు. చూశారు, అది ఎక్కడ? తీర్పు అనంతరం. అది క్రీస్తు యేసు సిలువనందు విశ్వాసులు ఆధ్యాత్మికంగా అనుభవానికి వచ్చేసారు. అదే ఇశ్రాయేలీయులు అంతిమాన ఆ అనుభవాన్ని వారు భౌతికంగా స్వతంత్రించి చూపిస్తారు. అదే ఇక్కడ చెబుతున్నాడు. మరి అన్నడూ మరణం ఉండకుండా ఆయన మృంగేస్తాడు, జనముల మీద పరచబడిన తెర తీసేస్తాడు, ప్రతివాని ముఖం మీద బాష్పబిందువు తుడిచేస్తాడు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చిన సమస్తం తీసివేయబడతాయి. మిక్కుటమైన వేండ్రంతో పంచభూతములు లయమైపోతాయి. పేతురు గారు చెప్పాడు అదే. అలాగున లయమైపోయిన అనంతరం భూమి తీసివేయబడుతుంది, సముద్రం తీసివేయబడుతుంది, సూర్యుడు తీసివేయబడుతున్నాడు, చంద్రుడు తీసివేయబడుతున్నాడు, నూతన ఆకాశం నూతన భూమి రాబోతోంది. ఆ నూతన ఆకాశం నూతన భూమి ఉంది చూశారు, దాని మీద దేవుడు తన ప్రజల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. ఇక అక్కడ ఏడ్పు ఉండదు, ప్రభు తుడిచేస్తాడు. గాడ్ విల్ వైప్ అవే ఆల్ ద టీయర్స్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్, ఇజ్రాయెల్ అండ్ హిజ్ చర్చ్. కనుక ఆ దినం యెషయా చూస్తున్నాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు, క్రీస్తు వచ్చి వెళ్ళి 2000 సంవత్సరాలు, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత కాలంలో ఉన్న దృశ్యం. అంటే ఇప్పుడు నుంచి మనం లెక్కేసిన వాళ్ళకి లెక్కెట్ట 3700 సంవత్సరాలు అవతల ఏం జరుగుతుందో చెబుతున్నాడు. కాబట్టి రచయిత యెషయా కాదు, రచయిత దేవుడే. యెషయాతో రాయించాడు అంతే. ఆయనే స్పోక్స్మన్. ఆయన చెబుతుంటే భక్తులు రాయటమే, భక్తులకు సొంత మాటలు కాదు ఇవి. అందుకనే బైబిల్ గ్రంథం యొక్క విశేషత ఏమిటంటే ప్రవచనాలు. నేను ఈ మధ్యన ఇంటర్నెట్లో ఆర్ఆర్కే మూర్తి గారి ప్రవచనం మీద మాట్లాడిన అద్భుతమైనటువంటి వాక్య ధ్యానం 29 నిమిషాలు ఉంది. అది నేను విన్నాను, చాలా నన్ను ధైర్యపరిచింది. అది ఆయన ప్రవచనాలు, ఆయన వాగ్దానాలే కదా, ఆయన మాట నెరవేరుతుంది కదా. ఒక్క సున్నైనా పుల్లైనా ఆయన మాటల్లో నుండి తొలగిపోదు కదా. ఆకాశం భూమి గతించిపోయినా నా మాటల్లో సున్నైనా పుల్లైనా తప్పిపోదని చెప్పాడు కదా. కనుక అటువంటి గంభీరమైనటువంటి మాటలు చెప్పటం యెషయా వల్ల అవుతుందా? యెషయా ఒక ప్రవక్త మాత్రమే, ప్రవచిస్తున్నాడు అంతే, ప్రవచింపజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక ఇక్కడ ఈ సత్యం మనం గుర్తెరుగుదాం. భూమి మీద నుండి జనులు నింద తీసేస్తాట. ఆ దినమున జనులు ఇలాగందురు. ఆ దినమున ప్రభువు ఎప్పుడైతే మరణాన్ని మింగింపజేశాడో, మరణాన్ని తొలగింపజేశాడో, ప్రజల జనుల యొక్క మధ్యన ఆయన నివాసం ఏర్పరచుకున్నాడో నూతన భూమి మీద, అక్కడ జనులు ఏమని అంటారట, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకున్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాము. చూడండి, యెహోవా ఈయనే, మనం ఎదురు చూసిన యెహోవా ఈయనే, మెస్సియా ఈయనే. ఎప్పుడు? 1000 ఏండ్ల పాలనలో యూదులందరూ గుర్తెరుగుతారు. వారు ఎదురు చూశారు, మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకున్న మెస్సియా ఈయనే. చూడండి, ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు, మనకు అర్థమైపోతుంది. మనలను కనిపెట్టుకున్న, మనము కనిపెట్టుకున్న, మనల్ని రక్షించునని మనం కనిపెట్టుకున్న యెహోవా అన్నారు అని అంటే ఓల్డ్ టెస్టిమెంట్లోనే యెహోవా అనే పేరు వాడబడింది. కనుక మనము కనిపెట్టుకున్న అన్నప్పుడు హూ ఆర్ దే? దే ఆర్ ఇజ్రాయెలైట్స్. వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఈయనే అంటున్నారు. ఎవరు ఈయన? మరి ఆయన్నే సిలువేశారు కదా, ఇదే యూదులు. అద్భుతం అండి. అపోస్తల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో పేతురు గారు చెబుతాడు, జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ దేవుడు ఆయనను బ్రతికించాడు. అవును, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు మాకొద్దు అని చెప్పి డిక్లేర్ చేశారు బాహాటంగా. దేశం రిజెక్ట్ చేసింది ఆయన్ని. ఇశ్రాయేలు దేశం అంతా రిజెక్ట్ చేశారు. ఈయన మాకొద్దు, మాకు బరబ్బా కావాలి, బందిపోటు దొంగ బరబ్బా కావాలని కోరుకున్నారు.
ఈయన మాకొద్దు, ఈయన సిలువ వేయండి, సంహరించండి అని చెప్పి కేకలేశారు. ఆ జనాంగం ఏమంటున్నారు తెలుసా? ఈయనే. అపోస్తలుడైన పేతురు గారు చెప్పాడు, ఈయనే ఆయన అని చెప్పినప్పుడు నమ్మలేదు చాలామంది. కొద్దిమంది నమ్మారు, రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. నమ్మని వారు ఉన్నారు, చూశారు. వారి పరిస్థితి ఏమిటి? ఇశ్రాయేలీలు ఇప్పటికీ అదే ఎదురుతెన్నులు, ఇంకా మెస్సీయ వస్తాడు. మీరు జెరూసలేంకి వెళితే ఆ వీపింగ్ వాల్ దగ్గర ఆ రంధ్రాల్లో ప్రార్థనా మనవుల పత్రాలు పెట్టి తలలు గోడకు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఇప్పటికి. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజ్యం కావాలి, అది వారి తపన. ఇశ్రాయేలీల యొక్క తపన, హృదయ వాంఛ వాళ్ళల్లో ఇంకా మా ప్రభు వస్తాడు, మాకు రాజ్యం ఇస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. దే ఆర్ వెయిటింగ్ అపాన్ ద స్క్రిప్చర్స్, ప్రామిసెస్ ఆఫ్ గాడ్ విచ్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్. వారికి అర్థం కానిది ఏమిటంటే యేసుక్రీస్తునందు అవి నెరవేరినాయి అనేది వారికి మరుగైపోయింది. రోమాపత్రికలో 2వ అధ్యాయంలో చెప్పేశాడు ప్రభు ముందే. వారందరి యొక్క కనులు మూసేశాడు దేవుడు. ఎందుకంటే సంఘాన్ని ప్రభువు తీసుకుని రావడానికి యూదుల యొక్క కళ్ళు మూయబడ్డాయి, అవి తర్వాత తెరవబడతాయి. అదే తెర తొలగిపోవటం అంటే అదే. ఆ తెర ప్రభు తొలగించినప్పుడు యేసే యెహోవా అని వాళ్ళు తెలుసుకుని ఈయనే అన్నారంటే డైరెక్ట్ విజిబుల్, డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూస్తున్నారు, కంటితో చూస్తున్నారు. అర్థమవుతుందా? కంటితో చూస్తున్నారు అంటే ఆయన ఎవరు? దైవనరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు ప్రత్యక్షం అవుతూ వచ్చిన వాడు యేసుక్రీస్తే, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. ఇది చాలామందికి అర్థం కాలేదు. యూదులు వాళ్ళకి తెలుసుకోలేకపోయారు. సంఘాన్ని యూదులు ద్వేషించడానికి కారణం ఏమిటంటే యేసును యెహోవా అని చెబుతున్నారు అని. ఇప్పటికీ కూడా మహమ్మదీయులు తృణీకరించడానికి కారణం క్రైస్తవులు అదే కారణం. అల్లా అని యేసును చెబుతున్నారు, అది మేము ఒప్పుకోవని కదా ఆర్గ్యుమెంటు. జ్యూస్ ఒప్పుకోరు, ముస్లిమ్స్ ఒప్పుకోవట్లేదు. కానీ క్రిస్టియన్స్ హోప్ ఏమిటంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు కనుక క్రైస్తవులు మాత్రమే దీన్ని గ్రహించగలిగారు. మిగిలిన వారికి తెర వేయబడిపోయింది. సోదరుడా, సోదరి, నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాం. ఆయన యెహోవా హస్తము పర్వతం మీద నిలుచును, మోయాబీలు తమ చోటను త్రొక్కబడుదురు. మళ్ళా ప్రవచనాల్లో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ వాక్యము సహకారం ఇచ్చిన కుటుంబం చింతాటి రాంబాబు గారు, చంద్రమ్మ గారు గన్ బజార్ నుండి సహకరిస్తున్నారు. వీరి వ్యాపారం అభివృద్ధి కావాలని ప్రార్థించమని కోరుతున్నారు. ప్రభు వీరిని ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు ప్రోత్సాహంగా ఉన్నారు. ఈ మాసం అంతం వరకు కూడా కావాలి. చాలా అవసరాలు ఉన్నాయి, ప్రభు తీరుస్తారని నమ్ముతున్నాం. ఆరోగ్యం కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. రాంబాబు గారు, చంద్రమ్మ గారులను, వారి కుటుంబాన్ని, వ్యాపారాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారాలు రేపటి నుంచి కావాలి ప్రభు, అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.